హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ జమ్జమ్ రియల్ అండ్ మార్కెటింగ్. మనం ఈరోజు పెట్టిన వీడియోలో కమర్షియల్ ప్లాట్ గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తానండి మీకు. ఇది మన కమర్షియల్ ప్లాట్ అయితే మీకు మేడ్చల్ నేషనల్ హైవే ఫేసింగ్లోనే కమర్షియల్ ప్రాపర్టీ అనేది సేల్కి రావడం జరిగింది మనకు. ఇప్పుడు మీరు మేడ్చల్ దాటినాక నార్త్ ఈస్ట్ ఫార్మ్స్ బిఎస్ఆర్ సెంట్రల్ అని మీకు ఎల్లంపేట వెళ్ళక ముందే కనిపిస్తుందండి. లెఫ్ట్ సైడ్లో వెంచర్ ఉంటుంది. ఇది ఈ వెంచర్కి ఆనుకొని రైట్ సైడ్లో మనకు 1007 స్క్వేర్ యార్డ్స్లో ఈస్ట్ ఫేసింగ్ కమర్షియల్ ప్రాపర్టీ, నేషనల్ హైవే ఫేసింగ్ కమర్షియల్ ప్రాపర్టీ అనేది సేల్కి రావడం జరిగింది. అయితే ఈ ప్లాట్ లొకేషన్ వచ్చేసి మీకు ఏదైతే నేషనల్ హైవే కనిపిస్తుందండి, నేషనల్ హైవేకే లెఫ్ట్ సైడ్లో మనకు ఇప్పుడు మేడ్చల్ దాటినాక నేషనల్ హైవే మీదనే ఎల్లంపేట వెళ్తుంటే లెఫ్ట్ సైడ్లోనే మనకు ప్లాట్ అనేది ఉంటుందండి. ప్లాట్ వచ్చేసి ఇప్పుడు ఏదైతే మీకు వాల్ కనిపిస్తుందో ఈ వాల్ బ్యాక్ సైడ్ వస్తుందండి. నేషనల్ హైవేకి ఎంత సెట్ బ్యాక్ అవ్వాలో అంత సెట్ బ్యాక్ అయి ఉంటుందండి ప్లాట్. అయితే ఈ ప్లాట్ డైమెన్షన్ చూసుకుంటే అండి మనకు ప్లాట్ ఫేసింగ్ వచ్చేసి 49 వస్తుందండి. డెప్త్ వచ్చేసి 185. ఫేసింగ్ 49, డెప్త్ వచ్చేసి 185. ఇప్పుడు మీరు చాలామంది కమర్షియల్ ప్రాపర్టీస్ కావాలి అని అంటుంటారు కాబట్టి వాళ్ళ కోసం అయితే బెస్ట్ ప్లాట్ ఇది. ఇప్పుడు మనకు కనిపించేది నేషనల్ హైవే ఫేసింగ్లోనే ఉంటుందండి ఈ ప్లాట్. అయితే ఇప్పుడు ఈ వర్షాకాలం కాబట్టి చెట్లు ఎక్కువ ఉండడం వల్ల మీకు ప్లాట్ అనేది సరిగ్గా కనిపించడం లేదండి. బట్ ఎవరైనా ఇంట్రెస్టెడ్ ఉంటే సైట్ విజిట్కి రావచ్చు, వచ్చి ప్లాట్ కూడా చూడవచ్చు. నచ్చితే మనం డైరెక్ట్ ఓనర్తో సిట్టింగ్ చేద్దామండి. ఇది వచ్చేసి నేషనల్ హైవేకే ఉంటుందండి ప్లాట్. మీకు ఈ ప్లాట్కి ఆపోజిట్లో చూసుకుంటే మీకు ఆల్రెడీ కమర్షియల్ యాక్టివిటీస్ అనేవి జరుగుతున్నాయండి. చాలామందికి ఇప్పుడు ఈ ప్లాట్ లొకేషన్ చెప్పుకోవాలంటే మేడ్చల్ దాటినాక తాజా రెస్టారెంట్ అని ఉంది. తాజా రెస్టారెంట్కి ఆపోజిట్లో వస్తుందండి. తాజా రెస్టారెంట్ మనకు రైట్ సైడ్లో ఉంటే లెఫ్ట్ సైడ్లో వస్తుంది. ఇప్పుడు దీని ముంగట రివేరా ఎవెన్యూ అని హెచ్ఎండిఏ వెంచర్ అండి. దాంట్లో కూడా హౌసెస్ కన్స్ట్రక్షన్ అవుతున్నాయి. మీరు నేషనల్ హైవే ఫేసింగ్ కాబట్టి 100% అప్రిషియేషన్స్ అనేది ఉంటాయండి. ఇప్పుడు మీరు చూసుకోవచ్చు చాలామంది ఇప్పుడు కొంపల్లి టు సుచిత్ర ఉందండి. కొంపల్లి టు సుచిత్ర కంప్లీట్లీ కమర్షియల్ బెల్ట్. ఎవరైనా ఇప్పుడు ప్లాట్లు అమ్మాలంటే ఎవరు అమ్మరు. కమర్షియల్ ప్లాట్స్ దొరకకూడా మనకు దొరికినా 3 lakhs రూపీస్ పర్ స్క్వేర్ యార్డ్, 3.5 lakhs రూపీస్ పర్ స్క్వేర్ యార్డ్ కోడ్ చేస్తుంటారండి అక్కడ. కాబట్టి ఎవరైనా ఒక 5 to 10 years వరకు ఇవి ఇన్వెస్ట్మెంట్ చేయాలి అనుకుంటే బెస్ట్ ప్లాట్ అవుతుందండి. వాళ్ళకి అప్రిషియేషన్స్ కూడా బెస్ట్ వస్తాయి. ఇప్పుడు మీకు కనిపించేది తాజా రెస్టారెంట్ అనేది. తాజా రెస్టారెంట్కి ఆపోజిట్లో వస్తుంది. ఇప్పుడు ఈ ప్లాట్కి ఆపోజిట్లో మీరు చూసుకుంటే నెక్సా సర్వీస్ సెంటర్ కూడా ఉందండి. నెక్సా కార్స్ సర్వీస్ సెంటర్ కూడా ఉంది. అంటే మీకు ఈ రోడ్ మీద కమర్షియల్ యాక్టివిటీస్ అనేటివి ఆల్రెడీ జరుగుతున్నాయి కాబట్టి ఎవరైనా తీసుకొని ఇన్వెస్ట్మెంట్ చేయాలి అని అనుకుంటే ఇన్వెస్ట్ చేయొచ్చు. ఫ్యూచర్లో కమర్షియల్ రెంటల్ ఇన్కమ్ కోసం కూడా చూసుకోవచ్చు. ఇప్పుడు మీకు ఎవరైనా కమర్షియల్ అయినాక ఎవరు అమ్మరు కాబట్టి కమర్షియల్ కాకముందే మనం ప్లాట్ అనేది కొనుక్కోవాలి. ఇప్పుడు నేషనల్ హైవే ఫేసింగ్లో ఉంది. ఇప్పుడు మనకు చూడడానికి కమర్షియల్ లెక్క అనిపించట్లేదు, బట్ 100% కమర్షియల్ అది ప్లాట్. మీకు 100% కమర్షియల్గా అవుతుంది కాబట్టి ఎవరైనా తీసుకోవాలనుకుంటే స్క్రీన్ మీద కనిపించే నెంబర్కి కాంటాక్ట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్.